డియర్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు జనవరి సెషన్ అయితే అయిపోయింది. జనవరి మనము ఎవ్రీబడి వీఆర్ వెయిటింగ్ ఫర్ రెస్పాన్స్ షీటు ప్లస్ ఆన్సర్ కీ ఆన్సర్ కీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ రెండు కానీ మనకు వస్తే మీ మార్కులు మీరే కౌంట్ చేసుకోవచ్చు. అది ఎప్పుడంటే మనకి 3వ తారీఖు, మనకి ఫిబ్రవరి 3వ తారీఖు మిడ్ నైట్, మరి ఈరోజు 2వ తారీఖు, రేపు 3వ తారీఖు మీరు 11 గంటలు నైట్ 11 గంటలకు రిలీజ్ చేసే అవకాశం ఉంది. మీరు రెస్పాన్స్ షీట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని ఒక కీ అయితే, ఒక లింక్ అయితే రావటం జరిగింది. దీన్ని క్లిక్ చేసినట్టయితే మీరు లోపలికి వెళ్ళి మీరు మీ యొక్క అప్లికేషన్ నంబర్, జేఈ సెషన్ 1 అప్లికేషన్ నంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ షీటు మీరు ఆన్సర్ చేసిన ఏ షిఫ్ట్లో 21వ తారీఖున మార్నింగ్ చేశారా, ఆఫ్టర్నూన్ చేసారా, 28వ తారీఖు మార్నింగ్ చేశారా, ఆఫ్టర్నూన్, ఆ షీట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవటం జరుగుతుంది. తర్వాత అయితే వీళ్ళు ఆన్సర్ కీ అయితే ఇస్తారమ్మా, ఆ ఆన్సర్ కీతో మీరు మ్యాచ్ చేసుకోవాలి. ఎలా కౌంట్ చేసుకోవాలి ఒకసారి చూసేద్దాం. మనకి ప్రొవిజనల్ ఆన్సర్ కీ వచ్చేస్తుందమ్మా. ప్రొవిజనల్ ఆన్సర్ కీ అంటే టెంపరీ, ఆల్మోస్ట్ ఆల్ 99% అదే ఉంటుంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఫైనల్ అంతా 1% ఏమైనా బోనస్ మార్క్స్ ఉంటే మీకు వస్తుంది. ఇక్కడ చూసారు, ఇక్కడ ఆన్సర్ కీ అయితే మీరు ప్రొవిజనల్ రెస్పాన్స్ షీట్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. డిస్ప్లే ప్రొవిజనల్ ఆన్సర్ కీ రెస్పాన్స్ షీట్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆన్సర్ కీ కూడా ఉంటుంది, ఆన్సర్ కీని కూడా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 2 మ్యాచ్ చేసుకోవాలి. స్టూడెంట్స్ అందరూ కూడా ఏ విధంగా చూడాలి ఒకసారి. ఇక్కడ లాగిన్ అయిపోయి మీ యొక్క లాగిన్ అయిపోయి అప్లికేషన్ నంబరు, జేఈ సెషన్ 1 అప్లికేషన్ నంబరు, పాస్వర్డ్తో లాగిన్ అయిపోయి మీ యొక్క రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది రెస్పాన్స్ షీట్ ఇలా ఉంటుంది. మీరు జనవరి 23, జనవరి 21 ఏ విధంగా జనవరి 21 ఏ షిఫ్ట్ అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉండటం జరుగుతుందమ్మ ప్రతి ఒక్కళ్ళు. ఇది క్వశ్చన్ నెంబరు. మీరు 21 ఈ క్వశ్చన్కి ఏ విధంగా, సపోజు ఇది ఎంసీక్యూ క్వశ్చన్, ఇది క్వశ్చన్ ఐడి గుర్తుపెట్టుకోండి, ఇది క్వశ్చన్ ఐడి. ఈ క్వశ్చన్ ఐడికి తర్వాత ఆప్షన్ ఐడి ఉంటాయి కదా, 2021 ఇలా ఆప్షన్ ఐడీస్ ఉంటాయి. ఈ ఆప్షన్ ఐడిలో మనకి వీడు ఈ క్వశ్చన్ ఐడిలో మరి ఈ ఆన్సర్ కీలో ఏ ఐడి ఇచ్చాడో చూడాలా. ఈ క్వశ్చన్ ఐడి ఎదురుగా ఇది ఇచ్చారా అని ఒకసారి చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. షిఫ్ట్ వైజ్ కూడా చూసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ క్లియర్గా మీరు ఇది కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది స్టూడెంట్స్ కూడా. మనము క్వశ్చన్ ఐడి ఒకటి ఉంటుంది, క్వశ్చన్ ఐడికి మనకి ఇదైనా కరెక్ట్ అవ్వచ్చు, ఇదైనా కరెక్ట్. మీరు ఆన్సర్ కీలో ఏం చేస్తారంటే దీని ఎదురుగా ఇది ఉందా ఏది ఉందా చూసుకోండి. మీరు 3వది ఉందా 2వది ఉందా అని చూసుకోండి. సపోజు ఇది ఉంటే 3వది ఉందనుకో, ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఆ విధంగా మీరు యువర్ చాయిస్ ఈజ్ కరెక్ట్ అని మీరు ప్రొవిజనల్ ఆన్సర్కి రెస్పాన్స్ షీట్ని మనం మ్యాచ్ చేసుకోవాలి. ఈ రెస్పాన్స్ షీట్లు ఇలా ఈ విధంగా ఉంటాయి. మోడల్కి మనము ఈ విధంగా ఉంటాయి రెస్పాన్స్ షీట్లు. షిఫ్ట్ వైజ్ అమ్మ, ప్రతి ఒక్కరు కూడా ఏ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ రాశారు, స్టూడెంట్ పేరు, అవన్నీ కూడా మీరు ఏమేమితో కరెక్ట్ చేశారో అవి ఉంటాయి ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి, అవి ఆన్సర్ చేసి. ఇది మరి ఇక్కడ ఆన్సర్ కీ అయితే ఉంది. ఇది ఇక్కడ ఫైనల్ ఆన్సర్ కీ అన్నాడు. మనకి ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఏదో లాస్ట్ ఇయర్ షిఫ్ట్ వైజ్గా వీడు ఇవ్వటం జరిగింది. చూడండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ మనకి 22 జరిగింది కదా, ఈ షిఫ్ట్లో ఉన్న ఆన్సర్ చూసుకోండి. మరి ఈ దానికి డిఫరెంట్గా ఉంటాయి. షిఫ్ట్ వైజ్గా కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ డిఫరెంట్గా ఉంటాయి. స్టూడెంట్స్ అందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. ఇక్కడ చూసుకున్న తర్వాత మీరు మీ పర్టికులర్ షిఫ్ట్కి వెళ్ళండి. సపోజ్ మీరు 22 సెకండ్ షిఫ్ట్ రాశారు అంటే ఈ షీట్కి వెళ్ళాలి. తర్వాత మీరు 23వ తారీఖు రాశారు. సపోజు ఒక స్టూడెంట్ 23వ తారీఖు 26 జనవరి ఫస్ట్ షిఫ్ట్ రాశారు, ఈ షిఫ్ట్కి వెళ్ళాలా. మీరు కరస్పాండింగ్ షిఫ్ట్ పేజీకి వెళ్ళి మీరు చూసుకోవాలి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఏ విధంగా కౌంట్ చేయాలో ఒకసారి నేను చూపిస్తాను, ప్రాక్టికల్గా చూపిస్తాను. అందరు కూడా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇవి పక్కన పెట్టా, ఈ రెస్పాన్స్ షీట్ని, ఛానల్ని, మీ ఆన్సర్ కీని పక్కన పెట్టి, ఇది ఆన్సర్ కీ అమ్మ, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆన్సర్ కీ అంటే ఇది అందరికీ కామన్గా ఉంటుంది. ఇది అందరూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది రెస్పాన్స్ షీటు, మీరు ఎగ్జామినేషన్ రాసిన ఎగ్జామ్ పేపర్ అనమాట.
దీన్ని ఏ విధంగా మ్యాచ్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ షిఫ్ట్ చూసుకోండి. అప్లికేషన్ ఐడి, క్యాండిడేట్ నేమ్, రోల్ నెంబరు, టెస్ట్ డేట్ చూసుకోండి. ఇక్కడ ఈ డేట్ సపోజు 21 జనవరి మార్నింగ్ షిఫ్ట్, S1 షిఫ్ట్, 21 జనవరి మార్నింగ్ షిఫ్ట్. ఇది మార్నింగ్ షిఫ్ట్ అనుకుందాం మనము. ఇక్కడ కూడా మరి ఇది స్టూడెంట్కి వెళ్ళినప్పుడు ఇది మార్నింగ్ షిఫ్ట్ అనుకుందాం. ఇది 21 జనవరి మార్నింగ్ షిఫ్ట్ అని ఇక్కడ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ షిఫ్ట్ ఇవి మ్యాచ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇవి డేటా మ్యాచ్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే క్వశ్చన్ నెంబర్ 1కి మీరేం చేస్తారు, క్వశ్చన్ మ్యాచ్ చేసుకున్నారు కదా. తర్వాత ఈ క్వశ్చన్ టైప్కి వెళ్ళండి. ఇక్కడ ఇది మ్యాథమెటిక్స్ క్వశ్చన్ కదా. ఈ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ కంటే మీరేం చేస్తారు, స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ క్వశ్చన్ ఐడి చూసుకోండి. ఈ క్వశ్చన్ ఐడి ఎక్కడ ఉంది, క్వశ్చన్ ఐడి సపోజు క్వశ్చన్ ఐడి ఇది. ఇవన్నీ క్వశ్చన్ ఐడి అమ్మ, ఇది ఆన్సర్, దీనికి ఆన్సర్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. క్వశ్చన్ ఐడి నాది, ఇది మ్యాచ్ అయింది. క్వశ్చన్ ఐడి ఇది కదా, మీ ఆన్సర్ ఇది 309. ఈ 309 ఎక్కడుందో చూసుకోండి ఒకసారి. సపోజ్ ఎక్కడుంది 309, ఇక్కడ ఉంది అనుకోండి. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతేగాని యాజ్ ఇట్ ఈజ్ మన రాసిన పేపరు లేదు, నా దగ్గర ఆన్సర్ కీ లేదు, జస్ట్ డెమో ఇస్తున్నా. డెమో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. సపోజు ఈ క్వశ్చన్ ఐడి ఇది కదా, నా ఆన్సర్ ఇది మ్యాచ్ చేసుకోండి. అంటే మీకు మీకు 4 మార్క్స్. ఇది కరెక్ట్ అయితే 4 మార్క్స్, మీకు 4 మార్క్స్ అయితే వస్తాయి. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విధంగా మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. మళ్ళీ అదేవిధంగా చూసినట్టయితే సేమ్ క్వశ్చన్ ఐడి సపోజు ఫిజిక్స్ ఉంది కదా, ఈ ఫిజిక్స్ ఇక్కడ ఇవి మ్యాచ్ చేసుకోండి. కరెక్ట్గా ఇవి మ్యాచ్ చేసుకుంటే మీరు ఇది చూసుకోండి. ఇక్కడ మీరు 24th ఉన్నాడు, ఇది చూసుకోండి. ఎప్పుడైనా సరే మీరు మరి మార్క్స్ కౌంట్ చేసుకునేటప్పుడు ఈ డేటా ఇది మ్యాచ్ చేసుకోవాలా. ఇది చూసుకోండి. ఎగ్జామ్ డేటు సేమ్ ఎగ్జామ్ డేట్ ఇది. లేకపోతే మీరు అనవసరంగా నాకు మార్కులు తక్కువ వచ్చినాయి అని సోకాలు పెట్టి ఏడుస్తారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అందుకని కరెక్ట్గా చెక్ చేసుకోండి. ముందు ఫస్ట్ స్టెప్ 1 మీ యొక్క షిఫ్ట్, తర్వాత మీది ఏ షిఫ్ట్ అనేది ఇక్కడ ఆన్సర్ కీలో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా ప్రతిదీ కౌంట్ చేసుకోండి. ప్రతిదీ ఒక రఫ్ పేపర్ పెట్టుకోండి. సపోజ్ MCQ ఇది అన్నారు, ఇది ఏం క్వశ్చన్, ఇది మనకి ఇది ఫిజిక్స్ క్వశ్చన్ అమ్మ. ఇది మనం ఫిజిక్స్కి వెళదాం. ఫిజిక్స్ క్వశ్చన్లో సపోజు ఇది క్వశ్చన్ ఐడి ఈ ఫిజిక్స్లో ఏంది, ఇక్కడ మ్యాచ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇది కరెక్ట్ అంటే క్వశ్చన్ ఆప్షన్ నెంబరు 4 కరెక్ట్. మీరేం చేశారు, ఆప్షన్ నెంబర్ 3ని సెలెక్ట్, అంటే మీకు రాంగ్, ఇది రాంగ్ కింద రైట్. ఇది అదేవిధంగా మరి క్వశ్చన్ నెంబర్ ఇది సపోజు ఇది సెలెక్ట్ చేసుకున్నారు, మరి 3 సెలెక్ట్ చేసుకున్నారు, ఇది రైటు, దీనికి 4 మార్క్స్. ఇట్లా అన్నీ కౌంట్ చేసుకుని హ్యాపీగా మరి కౌంట్ చేసుకోండి. మరి 1 by 1 కౌంట్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ వచ్చే అవకాశం ఉండదు. 1 by 1 మరి కన్ఫ్యూజన్ కాకుండా రేపొద్దున ఎవరు కూడా చెప్పరు. మరి క్వశ్చన్ ఐడి ఎలాగుంది, ఆప్షన్ ఇవి సేమ్, ఇది క్వశ్చన్ ఐడి గుర్తుపెట్టుకోండి. MCQs క్వశ్చన్ ఐడి, ఇది ఆన్సర్ అన్నమాట. దీనికి ఆప్షన్ ఐడి, క్వశ్చన్ ఐడి అండ్ ఆప్షన్ ఐడి, ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా ఇలా కౌంట్ చేసుకోండి, కంగారు ఏం పడద్దు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.